హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పట్పటా అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పర్లేదు, బాగున్న అప్డేట్స్ తీసుకొస్తున్నా కాబట్టి నా అప్డేట్స్ కోసం అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, చేసుకోవట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్తూ, సో ఇంకా ఐపీఎల్ 2025లో 6th టీమ్ని అయితే తీసుకొచ్చేసాను మీ ముందర. ఎవరది 6th టీమ్? డిపెండింగ్ ఛాంపియన్స్ ఇట్స్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ని అయితే ముందు తీసుకొచ్చేసాను. స్క్వాడ్ ఎలా ఉంది, లాస్ట్ టైంకి ఈ టైంకి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అంటే కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి, ఎక్కువ కాదు కానీ కొన్ని అయితే ఉన్నాయి. దాని గురించి అయితే మాట్లాడకపోతున్నాం. మనకైతే తెలిసిందే, లాస్ట్ సీజన్ కేకేఆర్ అయితే మాత్రం విధ్వంసం సృష్టించి ఆ ఛాంపియన్షిప్ని అయితే అందుకోవడం అయితే జరిగింది విత్ శ్రేయస్ అయ్యర్ గారి క్యాప్టెన్సీతో. సో ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ని టీం నుంచి అవతల పాడేశారనమాట. ఇంకొక అయ్యర్ ఉన్నారు, వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అక్కడ రిటెన్షన్ గురించి వస్తే, అక్కడ సునీల్ నారాయణ సునీల్ నారాయణ గారిని అయితే రిటైన్ చేసుకున్నారు. అక్కడ నెక్స్ట్ ఇంకా ఆండ్రే రస్సెల్ మనకు తెలిసిందే, రూమర్స్ అయితే వస్తుండే ఏమన్నా యాక్షన్లోకి వస్తాడా, పెద్ద మనిషి, పెద్ద అమౌంట్కే పోతాడని అనుకోని రూమర్స్ అయితే వస్తుంది. ఎందుకంటే బాల్ని కూడా ఇరగొట్టేసేలాంటి మజల్ స్ట్రెంత్ ఉన్న లాంటి బ్యాట్స్మెన్ ఆండ్రే రస్సెల్. కొడితే మరీనా బీచ్లోనే పోయి పడాలి, అలాంటి ఒక స్ట్రెంత్ ఉంటుంది. ఊరికి అట్లా లైట్స్ టచ్ ఇస్తే చాలు, అక్కడ టైమింగ్ అవ్వకపోయినా అక్కడ బౌండరీ దాటి పడుతుంది. సో ఈ టైమింగ్ అయితే ఇంకా స్టేడియం దాటైపోతుంది బాల్స్. అలాంటి ఎనర్జెటిక్ మజల్ అంటారు. అంటే రస్సల్ని అయితే మాత్రం ఇక్కడైతే సేవ్ చేసుకున్నారంటే రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు కేకేఆర్ టీం. ఇతన్ని పర్ఫార్మెన్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ రింకు సింగ్ని అయితే అక్కడ రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. అక్కడ యాక్షన్లోకి వదలలేదు. వాళ్ళకి కావాలి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి. రస్సల్ ఉన్నాడు, అక్కడ రింకు సింగ్ కూడా ఉండాలని తెలుసు వాళ్ళకి, ఉన్నాడు కూడా. వాళ్ళైతే చేసుకుని బౌలర్స్ రావాలి కదా అక్కడ. హర్షిత్ రాణా లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ అయితే బాగా వచ్చింది. సో ఈ సీజన్ కూడా మనకు తెలిసిందే, ఇనీషియల్ ఇండియా టీం కూడా డెబ్యూ అయితే చేశాడు. ఓకే, మంచి పర్ఫార్మెన్సే ఉంది. T20లో బాగానే ఉంటుంది, అదే తెలిసిందే. టెస్ట్ సిరీస్లో ఏమంత లేకపోయినా T20లో అయితే కంబ్యాక్ అయితే చేస్తారు. అది కూడా కేకేఆర్ లాంటి టీంతో అస్సలు ఆగడనుకో. అండర్ గౌతమ్ గంభీర్ గారి క్యాప్టెన్సీ కదా, కోచ్, వాళ్ళైతే రెడీ అయితే ఉంటారు. సో అందుకనే నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి గారిని అయితే మాత్రం చక్రంలోగా తిప్పుకుంటూ కేకేఆర్లోనే ఉంచేసుకున్నారని చెప్పొచ్చు. యాక్షన్లోకి అయితే వదలలేదు. వాళ్ళకి కావాలి అక్కడ మిస్టరీ స్పిన్నర్ ఉండాలి ఎలాగైనా సరే. ఎందుకంటే సుయాష్ శర్మని అయితే మాత్రం మ్యాక్సిమం తీసుకోవడానికి చూశారు కానీ టీంలో కుదరలేదు అది. వరుణ్ చక్రవర్తి గారు అయితే మాత్రం ఉన్నారు విత్ సునీల్ నారాయణ్. ఆ డియో జోడీ మనకు తెలిసిందే, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్ కాబట్టి బ్యాట్స్మెన్ కొద్దిసేపు కన్ఫ్యూజ్ అవుతుంటారని చెప్పొచ్చు. సో అలాంటి స్పిన్నర్ వీళ్ళు, వరుణ్ చక్రవర్తి. ఓకే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ రమణ్ దీప్ సింగ్ గారిని అయితే మాత్రం మళ్ళీ టీంలోకి తెచ్చేసుకున్నారని చెప్పొచ్చు. అక్కడ క్వింటన్ డీకాక్ ఎవరితో అక్కడ ఫిలిప్ సాల్ట్ లాంటి ప్లేయర్ని వదులుకున్న తర్వాత అంతేం వీక్ లేదు కానీ సాల్ట్ ఉంటే ఇంకా ఈసారి కూడా పక్కా ఛాంపియన్షిప్ కొట్టేలాంటి టీం కేకేఆర్. ఎందుకంటే తెలిసిందే, ఫిలిప్ సాల్ట్ ఎలాంటి విధ్వంసం చేయగలడు పవర్ ప్లేలో. ఇంకా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది. ఇంకా 2, 3, 4 ప్లే దీంట్లో కూడా స్లాట్స్లో కూడా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఆ ఓపెనింగ్ జోడీ కొద్దిగా చూడాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏమైనా ఫిలిప్ సాల్ట్ యాడ్ అయిపోతే ఇంకా అయిపోతే ఇంకా అంతే, ఛాంపియన్షిప్ పక్కా కేకేఆర్ అని చెప్పొచ్చు. కానీ ఫిలిప్ సాల్ట్ లేకుండా ఉండే కాబట్టి క్వింటన్ డీకాక్ అండ్ గుర్బాజ్ లాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ అంత స్ట్రైక్ రేట్ తోటి ఆడలేరు కాబట్టి లేడు అనుకోండి. గుర్బాజ్ కొద్దిగా ఏమో ట్రై చేయొచ్చు కానీ ఫిలిప్ సాల్ట్ ఇక ఇంటర్నేషనల్లో ర్యాంకింగ్ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి వాళ్ళైతే డెఫినెట్గా అయితే మిస్ చేస్తారు. వెళ్ళారు అక్కడ 100% కావాలని 11 crores దాకా అయితే రైజ్ అయితే చేయడం అయితే జరిగింది కానీ నో బడ్జెట్ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ వెంకటేష్ అయ్యర్ అదిగోండి అక్కడ శ్రేయస్ అయ్యర్ 26 crores, ఇక్కడ ఈ అయ్యర్ కూడా 23 crores. ఏంటిది మాకు అసలు ఏంటి చూడాల్సి వస్తుంది. అయ్యర్లన్నీ
అదిగోండి సమానంగా 20+ crores అయితే పనిచేసుకుంటున్నారని చెప్పొచ్చు. టూ మచ్ ఎక్సైట్మెంట్గా అక్కడ అనుకోలేదు అక్కడ. అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేసి ఉండలేదు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ 26కి వెళ్ళారు అక్కడ. వెంకటేష్ అయ్యర్ కూడా 23 దాకా వెళ్ళారంటే అది కొద్దిగా సర్ప్రైజింగ్ అనిపించింది. అదేమనుకున్నారో కేకేఆర్ ఓనర్స్ కానీ 23 దాకా వెళ్ళారు. మేబీ క్యాప్టెన్సీ ఏమైనా ఇస్తారేమో తెలియదు కానీ 15-14 crores అయితే ఓకే కానీ 23 crores అయితే అస్సలు షాకింగ్ విషయం. దానికన్నా ఫిలిప్ సాల్ట్ లాంటి ప్లేయర్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అదేంటో మరి ఏం చేస్తారో మనకి తెలియదు కానీ 23 crores గులాబ్ జామున్ లాగా ఇచ్చేసారనమాట. అది ఏమో మరి తెలియదు, చూద్దాం స్టార్ట్ అయిన తర్వాత. వెంకటేష్ అయ్యర్, వెంకీ అయ్యర్ పెళ్లి భోజనం ఈ రోజే చేశారు. ఆ రోజు 20 crores పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు పెళ్లి భోజనం అయితే చేశారని చెప్పొచ్చు. వెంకటేష్ అయ్యర్ పార్టీ ధూమ్ధామ్ సే. ఓకే చూద్దాం దాని గురించి నెక్స్ట్ మ్యాచెస్ అయిన తర్వాత. ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ? రోమన్ పోవల్, అదిగోండి మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే సునీల్ నారాయణ్, రింకు సింగ్, రోమన్ పోవల్లు, రమణ్దీప్ సింగ్, అదిగో నా అందరిని మొత్తం వేసేసుకున్నారని చెప్పొచ్చు. అంతా బాల్ని బయట కొట్టే ప్లేయర్సే. పోవల్లు, రింకు సింగ్ వచ్చింది. ఇంకా అపోనెంట్స్ ఇంకా నైట్ మేర్ స్టార్ట్ అయిపోతాయి పేర్లు వినగానే. రసల్ పోవాలంటే మాత్రం ఇంకా మాత్రం ఉంటుంది. దాంతోడు రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, ఇదిగోండి ఇద్దరు సింగులు ఇక్కడ, ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్ అక్కడ. చాలు కదా అంత మిడిల్ ఆర్డర్కి. ఓకే చూద్దాం పండగ. ఇంకా దాంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా తీసుకున్నారు అక్కడ. అజింక్య రహానే లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ నితీష్ రాణాని వదులుకున్న తర్వాత రహానే లాంటి ప్లేయర్ని అయితే ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ దానికి. చూద్దాం, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లాంటి క్యాప్టెన్ని టీం నుంచి అవతల తరిమిన తర్వాత ఇంకో కొత్త గొప్ప ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ కావాలి కాబట్టి రహానే అయితే తెచ్చుంచేసుకున్నారు. రహానే కూడా మనకు తెలిసిందే సిఎస్కేలో పర్ఫార్మెన్స్ అయితే కంబ్యాక్ అదిరింది. ఈ సీజన్ ఎలా ఉండిపోతుందో చూద్దాం, ఫామ్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. నెక్స్ట్ అక్కడ వైభవ్ అరోరా కూడా ఆడుండే కేకేఆర్కే మళ్ళీ అదిగోండి ఆ కోర్ టీం ఏదైతే ఉందో దాన్ని అయితే మ్యాక్సిమం అయితే తెచ్చేసుకున్నారని చెప్పొచ్చు. ఓన్లీ మిస్సింగ్ ఫిలిప్ సాల్ట్ అక్కడ, అంతేగాని ఇంకా మ్యాక్సిమం అందరూ తెచ్చుకున్నారు. ఇంకొకరు కూడా ఎవరది మిచెల్ స్టార్క్ కూడా వదులుకొని అక్కడ స్పెన్సర్ జాన్సన్కి అయితే వెళ్ళారు. ఎందుకంటే స్పెన్సర్ జాన్సన్ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్సే కానీ స్టార్క్ అయితే వదులుకొని స్పెన్సర్ జాన్సన్కి అయితే వెళ్ళారు. ఇతను కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్. ఇంకా అంత ఎక్స్పోజ్ కాలేదు కానీ బిగ్ బ్యాష్ లీగ్లో అయితే ఇతని రికార్డ్స్ అయితే బాగున్నాయి కాబట్టి స్పెన్సర్ జాన్సన్ కూడా ఒక మంచి బౌలరే. చూద్దాం ఇతని పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్ గుజరాత్ టైటన్స్కి ఆడాడు, అంతగా ఏం వికెట్స్ తీయలేడు. ఈ సీజన్ చూద్దాం ఎలా ఉండబోతుందో స్పెన్సర్ జాన్సన్కి. న్యూ జెర్సీ న్యూ టీమ్, ఆ వైబర్స్ ఎలా ఉంటాయి చూడాల్సి ఉంటుంది స్పెన్సర్ జాన్సన్. చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకరు అనుకుల్ రాయ్ ఉన్నారు. అక్కడ మోయిన్ అలీ లాంటి ప్లేయర్ కూడా ఎక్స్పీరియన్సే. అక్కడ ఆఫ్ స్పిన్ వేస్తాడు, సిఎస్కేలో ఉండుండే. అది కూడా అంతా ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చారు కాబట్టి అక్కడ. ఎందుకంటే కెప్టెన్ లేడు కదా, సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఛాంపియన్షిప్కి వెళ్ళడం. ఎందుకంటే టీం ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది, అన్ని బిగ్ నేమ్సే ఉన్నాయి ఇక్కడ. అట్లాంటి ఇంకా స్పిన్ ఆప్షన్ గురించి పోతే అక్కడ సుయాష్ శర్మ ఎలాగో దొరకలేడు కాబట్టి ఇంకా మయాంక్ మార్కండేకి అయితే వెళ్లాల్సి వచ్చింది కేకేఆర్ టీం. మయాంక్ మార్కండే కూడా ఒక మంచి బౌలరే, అప్పుడప్పుడు ఆ రిథమ్ తప్పుతూ ఉంటాడు. సో ఈసారి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఇంకా యంగే కాబట్టి నమ్మకం ఉంచవచ్చు మయాంక్ మార్కండే మీద కూడా. అక్కడ మనీష్ పాండేని కూడా తీసుకున్నారు. తెలుసు కేకేఆర్కి మనీష్ పాండే గురించి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఆ ఫైనల్స్లో ఓసారి ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఫైనల్స్లో మనీష్ పాండే ఆడిన నాక్ ఎప్పుడు కేకేఆర్ లాంటి టీం గుర్తుపెట్టుకుంటారు. సో అందుకని ఆ రాయల్టీ తోటి మనీష్ పాండే లాంటి ప్లేయర్ మళ్ళీ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు కేకేఆర్ టీం. ఆ మనీష్ పాండే మీద ఎప్పుడూ ఆ నమ్మకం ఉంటుంది. ఫామ్లో ఉన్నా లేకపోయినా మనీష్ పాండే ఉంటే చాలు, అది వాళ్ళకైతే కావాల్సి ఉంటుంది. సో అక్కడ ఎవరో సిసోడియా అని అంటా చూద్దాం. అక్కడ నెక్స్ట్ ఇంకో నోకియా, అదిగోండి స్టార్క్ లేడు కానీ ఇంకా అలాంటి స్పీడ్తో 150 ఆల్మోస్ట్ కిలోమీటర్స్ వేసేటువంటి బౌలర్ ఇంకెవరైనా నాట్జే ఉన్నారు అక్కడ. నోకియాని తీసుకొచ్చేసారు. ఈజ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా 20. అంత గొప్ప ఫామ్లో వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పలేము కానీ అది రన్స్ని అయితే ఆపగలడు, అట్లాగే రన్స్ కూడా ఇవ్వగలడు.
అదైతే నో డౌట్. ఎందుకంటే ఆ స్పీడ్లో మనకు తెలిసిందే, ఇసురు కొట్టే బాల్ని ఇసురు కొట్టేలాంటి వేసేలాంటి బౌలర్ కాబట్టి ఆ రన్స్ కూడా అట్లనే ఫ్లోలో బ్యాట్స్మెన్ కూడా ఇసురు కొడతారు అనమాట బ్యాట్ని. ఆ స్పీడ్లో బ్యాట్ కరెక్ట్గా టైమింగ్ అయితే మాత్రం స్టేడియం అవతల టైమింగ్ కాకపోయినా కొద్దిగా గొప్ప అట్లా టచ్ చేస్తే మాత్రం గిడుజులు తీసుకొని బౌండరీకి అట్లా అవుతుంది. కాబట్టి చూసుకోవాల్సి ఉంటుంది. నాట్ జెన్ ఓకే అని కరెక్ట్గా ఉపయోగించాల్సి వస్తుంది. అక్కడ రఘువంశీని కూడా తీసుకున్నాను చెప్పొచ్చు. అదే చెప్పాను కదా, కోర్ టీంని అయితే బిల్డ్ చేసుకున్నారు కేకేఆర్ టీం. అందరూ లాస్ట్ సీజన్ ఎవరు ఉన్నారో అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫిల్ సాల్ట్ అండ్ మిచెల్ స్టార్క్ అని చెప్పొచ్చు. ఇంకెవరైనా మిస్ అయి ఉన్నారు కానీ బిగ్ నేమ్స్లో వీళ్ళైతే మాత్రం మిస్ అవుతున్నారు. సో ఇంకందరినీ అయితే ఫామ్ చేసుకున్నారు కేకేఆర్ టీం అయితే మాత్రం. సో అదని చెప్పొచ్చు. సో ఈసారి కూడా ఛాంపియన్షిప్ని గెలిచేలాంటి టీమే ఉంది ఇక్కడ, బిగ్ నేమ్సే ఉన్నాయి అక్కడ. సో చూద్దాం ఈసారి కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో కేకేఆర్ టీం నుంచి. సో ఇది గైస్ ఇవాటి వీడియో. ఇంకా నా నెక్స్ట్ ఇంకా 4 టీమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, దానికైతే వీడియోస్ వస్తాయి, దానికైతే మీరు క్యాచ్అప్గా ఉండాల్సి వస్తుంది. సో ఇది ఇవాటి వీడియో. సో ఈ మీటింగ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.